హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గురువారం నైట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. తెల్లారితే శుక్రవారము మహాలక్ష్మి పూజ అయితే చేస్తున్నాను కాబట్టి గురువారం నైట్ ఇలా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. గురువారం నైట్ డిన్నర్ అయిన తర్వాత చక్కగా కిచెన్ ప్లాట్ఫామ్ రెడీ చేసుకున్నాను. అంటే చక్కగా కడిగి గిన్నెలన్నీ తోమేసిన తర్వాత పూజ కోసము అన్ని వస్తువులు తీసుకొచ్చి ముందే రెడీ చేసి వాటిని సజ్జనీళ్ళు అంటే మోటార్ ఆన్ చేసి ఆ నీళ్ళు పట్టి ఇలా ఫ్రెష్గా అన్ని తోమిన వస్తువుల్లో నానబెట్టుకున్నానమాట. నేను అమ్మవారికి ఎక్కువగా ప్రసాదాలు అయితే పెట్టలేకపోయాను. ఎందుకంటారా, మా వారు పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోవాలని ఒక హడావుడి పెట్టేశారు. అందుకోసమే ఏకుజామున 3 గంటలకైతే లేచానమాట. లేచిన తర్వాత అమ్మవారికి 3 నైవేద్యాలు మాత్రమే చేయగలిగాను. సో అందుకోసమే నేను నైటు ఈ పప్పులన్నిటినీ నానబెట్టుకున్నాను. అలాగే పీట మా దగ్గర లేకపోతే మా ఇంటి ఓనర్ దగ్గర తీసుకున్నాను పీట. వాళ్ళు ఇంతకు ముందల పూజలు చేసినట్టుగా ఉన్నారు. సో ఆ పీటని చక్కగా కడిగి పెట్టుకోలేదు. అందుకోసమే నేను చక్కగా కడిగాను, కానీ ఆ మరకలు అయితే వదలలేదు. అండ్ నైట్ నేను శనగలు నానేయడం మర్చిపోయాను. సో పొద్దున్న 3 గంటలకు లెగిసేటప్పుడు శనగలను అయితే నానబెట్టేశాను. ఇక్కడ శనగపప్పు బూరెల కోసము చక్కగా కొన్ని బియ్యం అయితే నానబెట్టాను. అలాగే పంచామృతం కోసము పెరుగు అయితే రెడీ చేశాను. అండ్ బెల్లం గారెల కోసము మినపప్పు అయితే నానబెట్టాను. పొద్దున్న చాయ్ కూడా తాగడానికి పాలైతే సిద్ధం చేశాను. చక్కగా గ్యాస్ అయితే క్లీనింగ్ చేసుకొని ఇంత పసుపు రాసి ముగ్గులతో అలంకరించాను. ఇక్కడ పూజకి ఏమేమి సామాన్లు కావాలో ఆకు వక్కలు చక్కగా కడిగి పెట్టుకున్నాను. పళ్ళు కాయలు అయితే ఎక్కువగా దొరకలేదు, కొన్ని మాత్రమే దొరికాయి అనమాట. సో దొరికిన వాటితో తృప్తి పడి ఆ అమ్మకైతే అవే నైవేద్యాలుగా సమర్పించాను. ఇక్కడ మామిడాకులు, అరిటాకులు అండ్ మారటి పత్రి ఇదంతా కడిగి పక్కన పెట్టేశాను. తెల్లారే అన్నీ చేయాలంటే చేసుకోలేము కాబట్టి నైట్ ఇవన్నీ చేసి నేను పడుకునే టైము కరెక్ట్గా నైట్ 12 అయ్యిందనమాట. మళ్ళీ పొద్దున్న 3 గంటలకు లెగాలని అలారం పెట్టుకొని మరీ లేచానమాట. ఎందుకంటే పొద్దున్న 4 గంటలు 5 గంటల లోపలే దీపారాధన చేసుకోవాలి. ప్రతిరోజు అలా చేసిన వాళ్ళ ఇంట్లో మాత్రం లక్ష్మీదేవి కలకల్లాడుతూ ఉంటుందని ఒక నమ్మకం. కానీ ప్రతిరోజు ఇలా లెగాలంటే ఎక్కడవుతుంది చెప్పండి, లెగలేనమాట. సో ఇక్కడ చూసారు కదా, నైట్ టైము బయట వరండా కడిగేసి ఇలా ముగ్గులను అయితే పెట్టాను. ఇంటి లోపల మార్నింగే కడుగుదామనేసి అనుకున్నాను. ఎందుకంటే మేము కింద పడుకుంటాం కాబట్టి నేను నైట్ కడిగినా మళ్ళీ మార్నింగ్ కడగాల్సిందే కాబట్టి సో వెంటకెంట కడిగి ముగ్గులు పెట్టి ఆ అమ్మనైతే పూజిద్దామని చక్కగా వెళ్ళి పడుకుడిపోయాను. అనుకున్న విధంగా ఏకోజామున 3 గంటలకు లేచాను అనమాట. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.